ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మల విసర్జన జరిగిన తర్వాత కమోడ్లో ఉండే నీళ్ళల్లో ఆ మలము తేలితే మరి ఏమి లక్షణాలు మనలో ఉన్నట్లు, మలము కనుక నీళ్ళల్లో మునిగి ఉన్నదనుకోండి మనలో ఏమి జరుగుతున్నట్లు. అంటే కొన్ని సందర్భాల్లో తేలటం జరుగుతుంది, కొంతమందికి మల విసర్జన జరిగినప్పుడు మునగటమో జరుగుతుంది. దేని వెనక ఏ వాస్తవాలు ప్రేగుల్లో మార్పులు జరుగుతున్నాయి అనేది తెలియదు. కాబట్టి దాని పట్ల అవగాహన కలిగిస్తే మనం ఇలాంటి వాటిని గమనించుకుని కూడా ఏం మార్చుకోవచ్చు. అట్లాగే మల విసర్జనలో మనం చేసే పొరపాట్లు ఇంకేమున్నాయి, ప్రేగుల వాతావరణంలో మంచి చెడు ఎట్లా ఉంది అనేది తెలుసుకోవటానికి కూడా ఈ మలము తేలటము మునగటం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సహజంగా మనకి ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు, చెడ్డ సూక్ష్మజీవులను 2 రకాలుగా ఉంటాయి. మనము తిన్న ఆహారములో పీచు పదార్థాలు లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు ఈ అరగకుండా ఉండే జీర్ణం కాని పీచు పదార్థాలని ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు తిని అవి డివిజన్ అయి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మరి ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే ప్రేగుల వాతావరణం బాగున్నట్టు, ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే ప్రేగుల వాతావరణం అపరిశుభ్రంగా ఉన్నట్లు, అనారోగ్యకరంగా ఉన్నట్లు తెలుసుకోవచ్చు అన్నమాట. ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటే, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు శరీరంలో ఇమ్యూనిటీ బాగుంటుంది. ఒక సిస్టమేటిక్ పద్ధతిలో రక్షణ వ్యవస్థ పనిచేయటానికి ఇవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట ఇమ్యూనిటీని. ప్రేగుల్లో విటమిన్ B12 కానీ విటమిన్ K ఇట్లాంటివి తయారవటానికి, ఆహారాన్ని అరిగించటానికి, సూక్ష్మ పోషకాలు ఒంటికి పట్టడానికి, అందుకని గ్యాసెస్ అవి ఎక్కువ తయారవకుండా ఉండటానికి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా చాలా ఉపయోగపడుతుంది. ఎవరిలో అయితే మల విసర్జన జరిగిన తర్వాత అది దుర్వాసనగా వస్తున్నదో, కొంచెం గ్యాసెస్ కూడా అసభ్యంగా అనిపిస్తున్నాయో, మల విసర్జన జరిగిన తర్వాత కూడా అది నీళ్ళ మీద కాస్త ఇది తేలుతూ ఫ్లష్ చేసిన అక్కడెక్కడే కాస్త కదులుతూ తేలియాడుతూ దొల్లుతూ ఉంటుందో జరిగి వెళ్ళిపోకుండా, మరి ఇలాంటి సంఘటనలు ఎవరిలన్నా మల విసర్జన జరిగే సమయంలో ఉంటే వాళ్ళ ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నట్లు అని గుర్తు. ఒక్క విషయంలో తేలిపోతుంది అన్నమాట. ప్రేగుల్లో ఉన్న చెడ్డ బ్యాక్టీరియాలు మనం తిన్న ఆహార పదార్థాలని డైజెషన్ చేసే క్రమంలో ఇవి కొన్ని గ్యాసెస్ని విడుదల చేస్తూ ఉంటాయి. చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నప్పుడు విడుదలయ్యే గ్యాసెస్ లాంటివి అమోనియా, మీథేన్, కొన్ని రకాల సల్ఫర్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎవరికన్నా గ్యాస్ వస్తున్నది కానీ వాసన రావటం లేదు అంటే సల్ఫర్ కాంపౌండ్స్ను, కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటివి కాస్త ఎక్కువ ఉండొచ్చు. ఎవరిలైతే గ్యాసెస్ కాస్త వాసన వస్తూ ఉంటాయో అలాంటప్పుడు వారికి మీథేన్, అమోనియా ఇలాంటి గ్యాసెస్ ఎక్కువ ఉన్నట్లు గుర్తు అన్నమాట. ఈ గ్యాసెస్ ఎక్కువ విడుదలవుతున్నాయి అంటే, దుర్వాసన వస్తున్నాయి అంటే వాళ్ళ ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నాయని గుర్తు. మరి మలము ఎందుకు తేలుతుంది అంటే, మలము తయారయ్యే క్రమములో గ్యాసెస్ ఎక్కువ మలములో ఉండటం వల్ల ఆ మలాన్ని పైకి తేల్చే విధంగా గ్యాసెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉండటం వల్ల ఆ గ్యాసెస్ వల్ల మలం ఫ్లోట్ అవుతుందన్నమాట. అందుకని ఫ్లోటర్ స్టూల్స్ అంటుంటారు వీటిని. మునిగితే షింకర్ స్టూల్స్ అంటుంటారు. అందుకని ఫ్లోట్ అవ్వటం అనేది గ్యాసెస్ పర్సంటేజ్ని బట్టి ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఎంతెంత పులిసి ఎంతెంత గ్యాసెస్ ఎక్కువ తయారయ్యే కొద్దీ దానికి వెయిట్ తగ్గిపోతూ లైట్ వెయిట్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఆ గ్యాసెస్ అవన్నీ కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయని తేలుతున్నది మలానికి గుర్తు అన్నమాట. అందుకని మీలో ఎవరికైనా గ్యాసెస్ వాసన వస్తున్నా, అలాగే మలము నీళ్ళ మీద ఎక్కువగా తేలుతూ కనపడుతూ ఉన్నా, బుడగలుగా నురుగుగా మోషన్ వచ్చేట్లు ఎప్పుడన్నా ఉన్నా చెడ్డ సూక్ష్మజీవుల యొక్క ప్రభావం మీ ప్రేగుల్లో ఎక్కువ ఉంది. మనం ఆహారపు అలవాట్లని మార్చుకోవాలి. చెడ్డ సూక్ష్మజీవుల వాతావరణాన్ని తగ్గించి మంచి సూక్ష్మజీవుల వాతావరణం పెరిగేటట్టు చేసుకోవాలని గుర్తు అన్నమాట. అదే మలం ములుగుతున్నది అనుకోండి, తిన్న ఆహారాలు త్వరగా డైజెషన్ అయ్యి నిలవ ఉండటప్పుడు అవి ఎక్కువగా పర్మెంట్ కావు కదా, పర్మెంట్ అయ్యేటప్పుడు గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. అంచేత త్వరగా అరిగి త్వరగా జరిగి త్వరగా విసర్జన జరుగుతుంటే అది వెయిట్గా సాలిడ్గా ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో మునుగుతుంటాయి అన్నమాట. గ్యాసెస్ కూడా వాళ్ళల్లో తక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. మలము నీళ్ళల్లో మునగటము, గ్యాసెస్ వచ్చినా కానీ ఫ్రీగా వెళ్ళిపోయి పొట్ట ఇబ్బంది పట్టకుండా, కాస్త అసౌకర్యం లేకుండా, దుర్వాసన రాకుండా ఉంటే
ఇది మంచి లక్షణమే. జీర్ణమయ్యే క్రమంలో కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవ్వటం అనేది కామన్. అందుకని గ్యాసెస్ రిలీజ్ అవ్వకుండా ఉండటం అనేది ఎవరి ప్రేగుల్లోనూ జరగదు. కాబట్టి వాసన రావటం అనేది అనారోగ్య లక్షణం. వాసన రాకుండా తక్కువ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవ్వటం హెల్దీ. గ్యాసెస్ ఎక్కువ తయారవుతున్నాయంటే పర్మెంట్ అవుతున్నాయి, కానీ వాళ్ళల్లో మంచి సూక్ష్మజీవులు కూడా ఉండటం వల్ల కంపు రాకుండా ఉన్నట్టు కూడా కొంత గుర్తు. మన ప్రేగుల్లో ఇలాంటి అన్హెల్దీ బ్యాక్టీరియా, చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవాలి అంటే ఫస్ట్గా మీరు ఆచరించాల్సింది ప్రతిరోజు 2 సార్లుగా మల విసర్జన చేయాలని ఒక నియమం పెట్టుకోండి. లేచిన వెంటనే 1.5 నుంచి 1.5 లీటర్ నీళ్లు త్రాగటం. మనసు పొట్ట ప్రేగుల మీద పెట్టి నీళ్ల బరువు ఎక్కడ పడింది, ఆ బరువుకి కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుందని ఆలోచన చేస్తే చక్కగా కదలికలు వచ్చి సుఖ విరోచన అవుతుంది. 2 గంటలు గ్యాప్ ఇచ్చి 2.5-3 గంటలైనా సరే మళ్ళీ రెండోసారి 1.5 లీటర్ నీళ్లు తాగి రెండోసారి మోషన్ అవడానికి ప్రయత్నం చేయండి. ఉదయమే 2 సార్లు మల విసర్జన జరిగిపోతే ఇక మలం నిలవ ఉండకుండా ఉంటుంది. గ్యాసెస్ ఇంకా తక్కువ తయారవుతుంటాయి. అంచేత ప్రేగులు క్లీన్గా ఉంటే హెల్దీ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. చెడ్డ బ్యాక్టీరియాలు పెరగకుండా ఉండడానికి 2 సార్లు మల విసర్జన జరగాలని నియమం పెట్టుకోండి. ఒకవేళ ఈవినింగ్ స్నానం ముందో, నైట్ పడుకునే ముందో మరోసారి మోషన్ వస్తే వెళ్ళండి. 3వసారి వెళితే మరీ మంచిది. ఇక రెండవది ఏమిటంటే ప్రేగుల్లో త్వరగా జీర్ణమై పొలవకుండా కాస్త గ్యాసెస్ తక్కువ తయారవుతూ వెళ్ళాలి అంటే పీచు పదార్థం ఉన్న ఆహారాలు బాగా తినాలి. అంచేత ప్రేగుల వాతావరణం హెల్దీగా ఉండాలి అంటే పీచు పదార్థాలు ఉన్న ఆహారం అంటే కూరలు, ఆకుకూరలు, పప్పులు, పాలిష్ పట్టిన ధాన్యాలు ఇలాంటివి ఎక్కువ వాడుకుంటూ గుడ్ బ్యాక్టీరియా పెరగాలి అంటే ప్రేగుల వాతావరణానికి హెల్దీగా మారాలి అంటే నైట్ టైం తినకండి. సాయంకాలం 6-7 గంటలకల్లా డిన్నర్ తిని నైట్ రెస్ట్ ఇస్తే నైట్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటే నైట్ అంతా మంచి బ్యాక్టీరియాలు డివిజన్ అయ్యి బాగా పెరుగుతాయి. పగలు రాత్రులు అస్తమానం యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంటే యాసిడ్ ఘాటుకి మంచి సూక్ష్మజీవులు కూడా కొన్ని తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని నైట్ తినకుండా పొట్టా ప్రేగులకు 12 గంటల రెస్ట్ ఇవ్వడం అనేది గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి మంచి లక్షణం. అలాగే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగి గ్యాసెస్ కంపు తగ్గటానికి తోడుకున్న పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచి ఒక 4-3 గంటలు 5 గంటలు గడిచాక వాడుకుంటే గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుందన్నమాట. అట్లాగే మాగిన అరటిపండు ఇలాంటివి కూడా కొంచెం గుడ్ బ్యాక్టీరియాకి బాగా ఉపయోగపడతాయి. అట్లాగే గంజి నీళ్లు నిల్వ చేసుకుని కుండలో దాన్ని వాడుకోవటం కూడా గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి. బియ్యం కడిగిన నీళ్లు కానీ గంజు కానీ కుండలో నిల్వ చేసి పులిసిన తర్వాత దాన్ని వాడుకుంటే కూడా గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటివి కొన్ని చేస్తూ ఫైబర్ ఫుడ్ తింటే ఈ గ్యాస్ వాసన రావటం కానీ మలము నీళ్ల మీద తేలటం కానీ ఇలాంటి సమస్యలు లేకుండా హెల్దీగా ప్రేగుల్లో వాతావరణం ఉండటానికి ఈ మంచి అలవాట్లు ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.